హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోకుల సంజయ్. ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన వీడియోతో, చాలామందికి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మనకందరికీ నచ్చిన శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. శ్రావణ మాసం అనగానే మొట్టమొదట మనకి వరలక్ష్మి వ్రతం గుర్తొస్తుంది. ఈ వరలక్ష్మి వ్రతానికి మనమందరం కూడా అమ్మవారికి చాలా ఈజీగా, చాలా సింపుల్గా, అందంగా ఏ విధంగా శారీ కట్టుకొని మనం అలంకరణ చేసుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే వాచ్ చేస్తుంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. సో అస్సలు లేట్ చేయకుండా ఈరోజు అమ్మవారిని ఎక్కడికైనా సరే ఈజీగా క్యారీ చేసే విధంగా శారీ అనేది ఊడిపోకుండా చాలా ఈజీగా ఏ విధంగా ఈరోజు చేసుకోవచ్చో ఈరోజు మనం చూద్దామండి. సో చూస్తున్నారు కదా, ముందుగా అయితే 2 టైప్స్ ఆఫ్ గిన్నెలు అయితే తీసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ పార్ట్ అయితే ఈ విధంగా బాడీ పార్ట్ కోసం అమ్మవారికి ఈ విధంగా గిన్నెను అయితే ఒకటి తీసుకోవాలి. ఆ తర్వాత కింద పార్ట్ కోసం, అంటే పొట్ట దిగువన పార్ట్ కోసం అయితే మనం ఇంకో గిన్నెను అయితే తీసుకొని ఈ రెండిట్లో కూడా బియ్యాన్ని అయితే నింపుకొని ఈ విధంగా మన దగ్గర హ్యాండ్స్, లెగ్స్ ఉంటే కనుక ఈ విధంగా అయితే స్టిక్కుల్ని రెండింటిని తీసుకొని పైన ఉన్న గిన్నెకైతే స్టిక్కుల్ని కట్టేసుకొని హ్యాండ్స్ అంటే ఉంటాయి కదా మన దగ్గర ఉంటే కనుక హ్యాండ్స్ని కట్టేసుకోవాలండి. సో మనకి ఆ గిన్నె పైన పార్ట్కి అయితే కలశం చొమ్ము అయితే తీసుకుంటాం కదా, కరెక్ట్గా కూర్చునే విధంగా ఆ సైజు కొబ్బరికాయనైతే తీసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా బాడీ పార్ట్కి హ్యాండ్స్ని కూడా కట్టేసుకున్న తర్వాత క్లాత్తో బ్లౌజ్ పీస్ని అయితే మనం బాడీ పార్ట్ కిందన వెనకాల పిన్నులు వేసేసుకోవాలి. బాడీ పార్ట్గా రెడీ చేసుకొని, ఇంకా మన దగ్గర చూస్తున్నారు కదా ఫ్లెక్సిబుల్ హ్యాండ్స్ అయితే ఉన్నాయండి, అలాగే ఫ్లెక్సిబుల్ లెగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ లెగ్స్ ఏంటంటే మనకి ఎలా కావాలనుకుంటే అలంకరణకు, అమ్మవారికి దర్బార్ అలంకరణ కావాలనుకున్నా, పద్మాసన అలంకరణ కావాలనుకున్నా కూడా సరే, ఎలా కావాలనుకుంటే అలా లెగ్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి. సో ఆ లెగ్స్ని మనం ఈ విధంగా ఒక పీట పైన పంచ అయితే పెట్టేసుకొని లెగ్స్ను కూడా మనం పిన్ పెట్టేసుకోవాలండి, మనకి ఎలా కావాలనుకుంటే అలా. ఇంకా శారీ అయితే తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పళ్ళు పార్ట్, అంటే మనం శారీకి ఏ విధంగా పళ్ళు పార్ట్ పెట్టుకుంటామో ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ అయితే తీసుకొని పిన్ పెట్టేసుకొని మిగిలిన పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కుచ్చులకైతే ఈ విధంగా అటు సైడ్ ఇటు సైడ్ కూడా కుచ్చులు ఈక్వల్గా వచ్చేటట్టుగా, చాలా అంటే చాలా చిన్న కుచ్చులు వీలైనంత వరకు కూడా వచ్చాయంటే పెద్దగా ఎక్కువగా కనిపిస్తాయండి కుచ్చులు, అప్పుడు చీర కూడా పెద్దగా తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం కుచ్చులు పెట్టుకుంటూ ఈ విధంగా ప్రతిసారి మనం పిన్స్ వేసామంటే శారీ పాడైపోతుంది కదా, ఈ విధంగా శారీ క్లిప్స్ అనేది మనం యూజ్ చేసి ఫ్రిల్ అనేది అంటే ప్లీట్స్, చిన్న చిన్న ప్లీట్స్ కూడా ఈక్వల్గా పెట్టేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ కూడా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా పళ్ళు పాటు కూడా ఉంటుంది కదా, సో ఆ పళ్ళు పాటును కూడా మనము చాలా అంటే చాలా చిన్న ప్లీట్స్ అయితే పెట్టుకోవాలండి. మినిమం 7 to 8 అనేది, అంటే చిన్న ప్లీట్స్గా పెట్టుకుంటే అమ్మవారి బాడీ షేప్ కొంచెం చిన్నదిగా ఉంటుంది కదా, సో అందుకని మనం చిన్నదిగా పెట్టుకున్నామంటే చూడ్డానికి చాలా బాగుంటుంది అనమాట. సో పళ్ళు పాటు అయితే నేను 1.5 మీటర్ వరకు తీసుకున్నానండి. సో మీ ఇష్టం అనమాట, మీరు 1 మీటరే కూడా తీసుకోవచ్చు అమ్మవారి బాడీ షేప్ని బట్టి. నేనైతే 1.5 మీటర్ to 2 మీటర్స్ మినిమం అయితే తీసుకోవాలండి. అంత ఎక్కువ కంటే తీసుకున్నామంటే మిడిల్లో ప్లీట్స్ అనేది మనకి తక్కువగా అనిపిస్తాయి అనమాట. సో ముందుగానే పిన్ పెట్టేసుకున్నాం కాబట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ పళ్ళు పాటును కూడా పిన్స్ అయితే పెట్టేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా ఆ తర్వాత అమ్మవారికి 2 గిన్నెలను అయితే బియ్యం వేసుకొని రెడీ చేసుకున్నాం కదా. సో కింద గిన్నె పైన పై గిన్నె కూడా పెట్టేసుకొని పైన గిన్నెకి మనం బ్లౌజ్ పీస్తో ఆల్రెడీ బాడీ పార్ట్ని అయితే రెడీ చేసేసుకున్నాం కదా. సో లెగ్స్ అనేది కూడా మనం పీట పైన ఒక పంచ కానీ టవల్ కానీ పెట్టేసుకొని లెగ్స్ని కూడా అక్కడ పిన్ అనేది పెట్టేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత లెగ్స్కి అయితే లెగ్స్ మనకు కనిపించకుండా శారీ క్లాత్తోనే పిన్ పెట్టేసుకోవాలండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా మనం పిన్ ఏ విధంగా మిడిల్లో అంటే చెస్ట్ పార్ట్ దగ్గర ప్లీట్స్ పెట్టుకుంటూ పిన్ అయితే షోల్డర్ పాయింట్ దగ్గర పెట్టుకుంటామో అదే విధంగా అమ్మవారికి కూడా ఈ విధంగా సెంటర్ ప్లీట్స్ వచ్చే విధంగా శారీని కట్టుకొని షోల్డర్ పిన్ పెట్టేసుకొని మనం అరేంజ్ చేసేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఆ తర్వాత మనకి నచ్చిన జ్యువెలరీ, మన దగ్గర ఉన్న జ్యువెలరీతో అమ్మవారిని అందంగా రెడీ చేసేసుకోవచ్చండి. ఇంకా మన దగ్గర ఉన్న కొబ్బరికాయ
ఆల్రెడీ మనం కరెక్ట్గా ఫిక్స్ అయ్యే విధంగా కలశానికి ఉపయోగపడే నార ఉన్న కొబ్బరికాయ అయితే తీసుకున్నాం కదండి. ఆ కొబ్బరికాయని పెట్టేసుకొని అమ్మవారి ఫేస్ని అయితే వెనకల థ్రెడ్తో టై చేసేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇంకా అమ్మవారు అయితే రెడీ అయిపోయారండి. ఇంకా ఈ విధంగా అమ్మవారిని కనుక రెడీ చేసుకున్నామంటే ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చండి. ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని, అలాగే మన దగ్గర అంటే మన మగవాస్ బ్యూటీ స్టూడియోలో అయితే చతుర్భుజ హ్యాండ్స్, లెగ్స్ అంటే ఫ్లెక్సిబుల్ లెగ్స్ అయితే ముఖ్యంగా మనకి అవైలబుల్లో ఉన్నాయండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పైన స్క్రీన్ నెంబర్కి అంటే మొబైల్ నెంబర్కి, స్క్రీన్ పైన ఉన్న మొబైల్ నెంబర్కి ఖచ్చితంగా తెలియజేస్తారని అనుకుంటూ ఆన్లైన్ డెలివరీ కూడా ఉందండి. సో మనకి అలాగనే అమ్మవారికి ఈజీగా శారీ డ్రేపింగ్ ఏ విధంగా చేసుకోవచ్చో, శారీ ప్రీ ప్లీటింగ్ మనం కట్టుకునే శారీ ప్రీ ప్లీటింగ్, బాక్స్ ప్లీటింగ్ ఏ విధంగా ఈజీగా చేసుకోవచ్చో క్లాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో మీరు వీలైనంత వరకు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ పైన ఉన్న మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ అవుతారని అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారి ఫేస్ అయితే జర్మన్ సిల్వర్ పైన రియాలిటిక్గా ఉన్నట్టుగా ఇప్పుడు ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న తంజావూరు పెయింటింగ్ అయితే చేయడం జరుగుతుందండి. మీరు మీ దగ్గర జర్మన్ సిల్వర్లో కానీ అమ్మవారి ఫేస్ ఉందంటే కనుక మాకు కొరియర్ చేశారంటే మేము చేసిస్తాము. లేదు అంటే కనుక ఇలాంటి అమ్మవారి ఫేస్ కానీ స్వామివారి ఫేస్ కానీ అవైలబుల్లో ఉన్నాయండి. సో మా దగ్గర తీసుకోవాలనుకున్నా కూడా సరే, మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని అయితే అప్రోచ్ చేయాలంటే మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తామండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అమ్మవారిని ఈ వరలక్ష్మి వ్రతానికి మనమందరం కూడా చేసుకొని సంతోషంగా ఆనందంగా అమ్మవారికి అయితే పూజలు అయితే చేసుకొని అమ్మవారి అనుగ్రహం మనకందరికీ కూడా కలగాలని అనుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఛానల్లో అయితే శారీ కుచ్చు క్లాసెస్, అలాగే శారీ ప్రీ ప్లీటింగ్ అంటే బాక్స్ ప్లీటింగ్, అలాగే అమ్మవారికి శారీ కట్టడం ఎలాగో చాలా క్లాసెస్ అయితే అప్లోడ్ చేశానండి. సో అవన్నీ కూడా మీరు చెక్ చేస్తారని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వీడియోస్ అన్నీ కూడా ప్రతి ఒక్క మహిళకి ఎంతో ఉపయోగకరంగా ఉండాలని మోస్ట్గా ఈ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి. సో అవన్నీ వీడియోస్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా వీలైనంత వరకు కూడా వాచ్ చేసుకొని ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే వాచ్ చేస్తుంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.